స్పర్మ్ అంటే హస్బెండ్ యొక్క బీజ కణాల్లో ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనేది మాట్లాడుకుంటాం. నార్మల్గా స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రెగ్నెన్సీ కావాలంటే. ఎంత లేడీస్లో ఎగ్స్ గర్భాశయం ఇంపార్టెంటో అంత స్పర్మ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రోటోకాల్ ఇచ్చారనమాట, హౌ వీఆర్ సపోజ్ టు గో అండ్ ఎగ్జామిన్ స్పర్మ్స్ అనేది. సో స్పర్మ్స్ టెస్ట్ చేసే ముందు హస్బెండ్ అండ్ వైఫ్ 3 days కలవకూడదు, అంటే 3 days ఆఫ్ అబ్స్టినెన్స్ అని చెప్తామన్నమాట. సో 4th, 5th, 6th డే ఎటువంటి రోజు తన స్పర్మ్ ఒకటి హీ హ్యాస్ టు గివ్ ద స్పర్మ్ ఒక వైడ్ మౌత్ ఇది ఉంటుంది అనమాట. సో హీ హ్యాస్ టు గివ్ ద స్పర్మ్ ఇన్ ద ప్లాస్టిక్ ట్యూబ్స్ అనమాట. దాని తర్వాత ఒక దాన్ని వాష్ చేసి వాట్ వీ డూ ఈజ్ వీ ఎగ్జామిన్ ద స్పర్మ్స్. సో నార్మల్గా స్పర్మ్స్ ఆర్ నాట్ సీన్ ఇన్ ద నేకెడ్ ఐస్, డైరెక్ట్గా మనం కనిపించదు. బట్ మైక్రోస్కోప్ తర్వాతలో పెడితే అయితే వి సీ ద స్పర్మ్, నాట్ ఓన్లీ ద నంబర్ ఆఫ్ స్పర్మ్స్, ఇట్స్ ఆల్సో ఎన్ని నంబర్ ఉంది స్పర్మ్స్. దాని తర్వాత మొటిలిటీ, స్పర్మ్స్ హ్యాస్ టు మూవ్ అనమాట. మొటిలిటీ, ఎంత మొటిలిటీ అని చూస్తాం. అదే కాకుండా ఈ మధ్యలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ మార్ఫాలజీ. స్పర్మ్స్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటాయి అనమాట. సో ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. చిన్న మైక్రోస్కోప్లో చూస్తే వి సీ ద స్పర్మ్స్ లైక్ దిస్, చిన్నగా ఇట్ హ్యాస్ వన్ స్ట్రక్చర్ అనమాట. కొంచెం మనం మ్యాగ్నిఫికేషన్ చేస్తే వి సీ ద నార్మల్ స్పర్మ్స్. దాని స్పర్మ్స్కి ఒక హెడ్ ఉంటుంది అండ్ తర్వాత ఒక నెక్ అని ఉంటుంది, తర్వాత టెయిల్ ఉంటాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్ స్పర్మ్ కౌంట్ షుడ్ బి అట్లీస్ట్ 4%. 4% ఉంటే ఇట్స్ అ గుడ్ క్వాలిటీ అన్నట్టు అర్థం. సో అబ్నార్మల్ స్పర్మ్స్లో మీరు చూస్తున్నారు కదా, టెయిల్స్ ఒక వంగినట్టు ఉంటుంది. సో డిఫరెంట్ హెడ్ డిఫెక్ట్స్ ఉంటాయి, 2 heads ఉంటాయి. సో మార్ఫాలజీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫర్టిలిటీ. సో WHO ప్రకారం కౌంట్ షుడ్ బి మోర్ దెన్ అరౌండ్ 25 million కౌంట్స్ ఉండాలి. తర్వాత మొటిలిటీ షుడ్ బి మోర్ దెన్ 40%, మార్ఫాలజీ మోర్ దెన్ 4%. ఈ క్రైటీరియా ఉందంటే వి కాల్ ఇట్ as నార్మల్ స్పర్మ్ పారామీటర్స్ అని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక సిచ్యుయేషన్, నార్మల్ ఉంటే కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి కూడా ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ కూడా అవుతూ ఉంటుంది. చిన్న ఇష్యూ ఉంటుంది, ఒక ఇన్ఫెక్షన్ అనేది స్పర్మ్ టెస్ట్లో తెలియదు అనమాట. సో ఇన్ఫెక్షన్ని కూడా మనం కల్చర్ అని ఉంటుంది, కల్చర్ చేస్తే ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కూడా తెలుస్తుంది అనమాట. సింపుల్ యాంటీబయాటిక్ ఒక 14 days ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఎంతోమందికి IVFలో కూడా ఫెయిల్ అయ్యి జస్ట్ ఈ ట్యాబ్లెట్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే అండి ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ సో డిఫికల్ట్. హస్బెండ్స్లో ప్రాబ్లం ఉందంటే. ఇంకొక సిచ్యుయేషన్, స్పర్మ్స్ కౌంట్ తక్కువ అని చాలామంది వస్తారు, అంటే నార్మల్ కాకుండా తక్కువ ఉంది స్పర్మ్ కౌంట్ అని. ఫస్ట్ 2 things వాట్ వీ ఆస్క్ ఇస్ స్మోకింగ్. ఎస్పెషలీ హెవీ చైన్ స్మోకర్స్లో స్పర్మ్స్ ఎట్లా అంటే డెఫినెట్లీ కౌంట్, క్వాలిటీ, మార్ఫాలజీ అన్నీ తక్కువ అవుతాయి. వాళ్ళు స్మోకింగ్ సీజేషన్ అంటే స్టాప్ చేసి వి సీ ద డిఫరెన్స్ 3 monthsలో మొత్తం ఇట్ బికమ్స్ నార్మల్ అన్నట్టు. సో స్మోకింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సెకండ్ ఈజ్ ఆల్కహాల్ అనేది ఇట్స్ నాట్ లైక్ స్మోకింగ్ లెక్క యూ షుడ్ స్టాప్ అనేది. పర్మిసిబుల్ లిమిట్, వీక్లీ 2 times 60 ml is still okay alcohol. We don't tell them to totally stop, but ఎక్సెసివ్ ఆల్కహాల్, మళ్ళీ బింజ్ డ్రింకింగ్ అంటారు, సడన్గా ఎక్కువ ఆల్కహాల్ ఒకే రోజు తీసుకోవటం, ఇటువంటి అయిన కండిషన్లో స్పర్మ్ తగ్గుతుంది. బట్ మీడియంగా సమ్ టైమ్ దాంట్లో ఏమీ ప్రాబ్లం ఉండదు. థర్డ్ ఈజ్ ఒబేసిటీ, అంటే వెయిట్ గెయిన్. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎప్పుడు ల్యాప్టాప్ కూర్చోవటం చాలాసేపు విదౌట్ ఎనీ యాక్టివిటీ, ఇటువంటి అయిన కండిషన్స్లో ఆల్సో దే సే స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అనమాట. అండ్ ఎన్నో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా స్పర్మ్స్ కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ అబౌట్ ఇన్ఫెక్షన్ కూడా ట్రీట్ చేసే స్పర్మ్ కౌంట్ ఆల్సో సార్ట్స్ అవుట్. సో దిస్ ఈజ్ అబౌట్ తక్కువ స్పర్మ్. చాలా కండిషన్లో స్పర్మ్స్ 0 అంటే అస్సలే స్పర్మ్స్ ఉండదు. ఆ కండిషన్లో వాళ్ళకి జెనెటిక్ ఫాదర్ అవ్వాలంటే కూడా ఇప్పుడు హై ఛాన్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ మెనీ కపుల్స్, అంటే చాలా జెంట్స్ వచ్చి స్పర్మ్ 0 ఉంటే కూడా దే ఆర్ వెరీ హెజిటెంట్. బయట దే ఆర్ వెరీ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ స్పర్మ్ 0 ఉన్నప్పుడు సైకలాజికలీ దే ఆర్ వెరీ మచ్ డిస్టర్బ్. బట్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ. చిన్న టీజే అని ఒక ఉంటుంది, ఒక ప్రొసీజర్, డైరెక్ట్ టెస్టిస్ నుంచి స్పర్మ్ ఆస్పిరేట్ చేస్తాం. లేడీస్కి ఎగ్స్ తీసినట్టు స్పర్మ్స్ కూడా జెంట్స్లో తీయొచ్చు. తీసి దాన్ని IVF ఇక్సీ
ఆ ప్రొసీజర్ ద్వారా బేబీ ఫామ్ చేసి గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఆర్ వెరీ గుడ్. అంటే ఒక జెంట్స్కి తనదే బేబీ జీన్స్ త్రూ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. డెఫినెట్లీ రీప్రొడక్టివ్ మెడిసిన్లో లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ హ్యాపెనింగ్. ఎంత రీసెర్చ్ అయిందంటే ఛాన్సెస్ ఆఫ్ అంటే పిల్లలు లేకపోవటము అని బాధపడాల్సింది అంత అవసరం లేదు. డిఫరెంట్ సైంటిఫిక్ ఇది అవేర్నెస్ వల్ల చాలా మందికి దే ఆర్ గోయింగ్ విత్ దేర్ ఓన్ బేబీస్ అనమాట. సో డెఫినెట్లీ పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.